హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పూరి విత్ మటన్ కీమా బెస్ట్ కాంబినేషన్ అండి. మొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఎందుకండి ఆలస్యము, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వెల్కమ్ టు అవర్ ఛానల్ మిట్టాస్ కిచెన్. పూరికి పిండి కలుపుకుందాం. మొదట నేనైతే 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. మీరైతే మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి మీకు వద్దనట్లయితే స్కిప్ చేసుకోండి. మేమైతే నెయ్యి తింటాం కాబట్టి నెయ్యి వేసుకున్నాను నేను. దీన్ని బాగా ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా మెత్తగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఈలోగా మనము మటన్ కీమా రెడీ చేసుకుందాం పదండి. మటన్ కీమాకు కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 1/2 kg, వెల్లుల్లిపాయలు, ఎర్రగడ్డ 1, అల్లము, లవంగాలు, మిరియాలు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా. ముందుగా స్టవ్ని వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకుందాము. వేడెక్కాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, లవంగాలు, మిరియాలు మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకున్నాము. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అడుగంటకుండా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా వేయించండి. ఇప్పుడు మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాము. టమోటాని కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి వేసుకుందాము. మూత పెట్టుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. మసాలా ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మటన్ కీమా వేసుకుందాము. బాగా కలుపుకొని రుచికి తగిన సాల్ట్ వేసుకుందాము. కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడకనిద్దాము.
రుచి చూసుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. 6 విజిల్స్ అయితే వచ్చేసాయి. మూత తీసి చూసుకుందాము. కైమా అయితే చాలా బాగా ఉడికిపోయింది. దించుకొని పూరి తయారు చేసుకుందాం పదండి. చాలా చాలా బాగుంది, టేస్టీగా. మీరు కూడా టిఫిన్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో మన వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో బాగా వచ్చింది. తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.